గత ప్రభుత్వంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు వల్ల జరిగింది అని నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. 1989లో ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో 147, 48, 49 దాంట్లో బై నెంబర్ లేసి కాంగ్రెస్ ఆ రోజు ఉన్నది చెన్నారెడ్డి గారి గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ ఇల్లీగల్గా ఫేక్గా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. సో దాన్ని 2013లో హైకోర్టు క్యాన్సిల్ చేసింది. అయినా కూడా మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా పొజిషన్లోకి వస్తుంటే 2017 ఆ టైంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు దాన్ని గుర్తించి పేదలకు ఇచ్చిన భూమిని ఇంకా ప్రైవేట్ వ్యక్తులే దాంట్లో ఉంటున్నారని చెప్పేసి వాళ్ళని వెకేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆచర్య తీసుకున్నప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రతిపక్షంలో ఉండి పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీ మీద కూడా బురద జల్లి ఈ రోజు అనేకమైన విమర్శలు చేసి గద్దెనెక్కింది. సో నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఒకటే ఏంటంటే, ఆ రోజు కూడా పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ పేదల గురించే చేసింది నిజం. సో ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉండి విమర్శించిందో అది తప్పుడు ప్రచారం అని ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లోకి రాగానే కూలగొట్టేసారు. సో ఇది ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. సో దానికి నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఇందాక సోదరుడు అడిగినందుకు. థ్యాంక్ యూ.